ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తంగా మారుతోంది. నర్సంపేట డిపోలో డ్రైవర్ పెట్రోల్ పోసుకొని తగలబడడం కలకలం రేపుతోంది. ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. కార్మికులు తొందరపడొద్దని, మంత్రుల కమిటీ చర్చలు జరుపుతుందని తెలిపారు. రెండవ రోజు బస్ డిపోల దగ్గర మహాధర్నాలు చేసిన కార్మికులు పోలీస్ భద్రతలో నడుస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోరాడి సాధించుకుందామని, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇంతవరకు రావడానికి కారణం ఏంటి? ప్రభుత్వం సానుకూలంగా ఉన్నామంటోంది, ఇంతవరకు సమస్యలైతే పరిష్కారం కాదు. ప్రభుత్వం సానుకూలంగా ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? కానీ ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది, ముగ్గురు కార్మికులు వాళ్ళ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు నిప్పంటించుకొని. ఈ బర్న్ కేసెస్ లో 60-70% కాలితే బతికే అవకాశాలు చాలా తక్కువ. మన తెలంగాణ ఉద్యమంలో చూసాం, దాదాపు 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఒక మాస్ హిస్టీరియా లాంటిది. నాకేంటంటే దీనికి మీడియా కవరేజ్ ఇచ్చినా ఇవ్వాలా వద్దా అన్న ఆలోచన కూడా వస్తుంది యాజ్ ఎడిటర్గా. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు రేపు ఎల్లుండో సమ్మె అయిపోతుంది, కానీ ఈ ప్రాణాలు తీసుకొస్తావా మనం? తెలంగాణ సాధన లాంటి అసాధ్యం అనుకున్నదే సుసాధ్యమైంది ఆర్టికల్ 3 ద్వారా. తెలంగాణ వస్తుందని చిన్నప్పటి నుంచి 1956 నుంచి అనుకుంటే సాధ్యమైంది. అటువంటిది ఈ ఆర్టీసీ సమ్మె ఎంత, కేసీఆర్ సమయంలోనే 46 మంది అప్పుడు చనిపోయారు. మళ్ళీ ఆ తర్వాత ఆయన విలీనం చేశాడు కదా, అంత అగ్రెసివ్ గా వ్యవహరించిన వ్యక్తే. ఆర్టీసీ కార్మిక సంఘాలు బాధ్యత తీసుకోవాలి, ప్రతిపక్షాలు కూడా బాధ్యత తీసుకోవాలి, ప్రతిపక్షాలు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ సమయంలో రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రభుత్వం స్పందించి కేబినెట్ మధ్యలో రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయించారు, సంతోషం ప్రభుత్వం రియాక్ట్ అయినందుకు. బట్ ఈ డిప్యూటీ సీఎం నేతృత్వంలో కమిటీ ముందే వేసేది ఉండే, అధికారుల కమిటీ అని అదని ఇదని బదులు 29 డిమాండ్లు నెరవేరితే 2 డిమాండ్లు నెరవేరకపోతే ఎందుకు మరి సమ్మె చేస్తున్నారు అన్నది కూడా చూడాలి. 29 డిమాండ్లు నెరవేర్చలేదని చెప్తున్నారు ఆర్టీసీ కార్మికులు. సో ఇంతకంటే తీవ్రంగా ఉన్న సమస్యలు ఉన్నాయి. పిఆర్సీ రాలేదు, ఓకే, కానీ ఇప్పుడు చనిపోయేంత సీరియస్నెస్ ఉందా? ఇప్పుడు అబ్సల్యూట్లీ నేనైతే వాళ్ళ పొజిషన్లో ఉండలేను, కానీ నేను వాళ్ళ కుటుంబాలకు ద్రోహం చేస్తున్నారని చెప్తున్నా. మీరు అంటే ఎందుకంటే ముగ్గురు కార్మికులు ప్రాణాలని తీసుకునే యత్నం చేయడం, ఇది ఒక మాస్ హిస్టీరియా అవుతుంది. ఏంటంటే ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు చేసుకుంటారు, టీవీలో వార్తలు చూసి ఇంకోళ్ళు నేనెందుకు బలి కాకూడదు నా కార్మికుల కోసం అని అనుకుంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇది ఒక మాస్ హిస్టీరియా అయింది. ఆత్మహత్యలు ఆపండి 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 అన్నా సరే ఆగలేదు. 2010 శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే కంటిన్యూస్ గా సాగింది 4 సంవత్సరాల పాటు. ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అందరు ఉన్నారు. ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఉన్నారు, కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, అదేవిధంగా శరత్ గారు ఉన్నారు. తెలంగాణ సాధన సాధ్యమైనప్పుడు ఒక లాజిక్ ఆలోచించండి దయచేసి ఆర్టీసీ కార్మికులారా. ఈ సమ్మె ఏంది 2-3 రోజుల్లో ఆగిపోతుంది. మేము టీవీ ఛానల్లో కవరేజ్ ఇచ్చిన కొద్ది ఇంకా చూస్తున్న వాళ్ళకి మా ఆర్టీసీ కార్మికులకి మాస్ హిస్టరీ. అప్పుడు 46 మంది చనిపోయారు కేసీఆర్ సమయంలో. 3 సంవత్సరాల తర్వాత ఆయనే మళ్ళీ విలీనం అని చెప్పారు. 46 ప్రాణాలు తీసుకురావచ్చా? ముందుగానే చర్చలు ప్రారంభించి ఉంటే ఈ స్థితి వచ్చేది కాదు. చర్చలు ఇవన్నీ పక్కన పెట్టండి. సమ్మె ఇప్పుడు కాకపోతే 100 రోజులు చేస్తారా సమ్మె? చేయరు కదా. వారం రోజులు 10 రోజులు ప్రభుత్వం అంచాలని చూస్తుంది. ఆ తర్వాత 10 రోజులు 15 రోజులు మాక్సిమం 10 రోజుల్లో 15 రోజుల్లో ఫినిష్ అవుతుంది. కానీ ప్రాణాలను మనం తీసుకొస్తావా? నాకు ఇది టెలికాస్ట్ చేయాలన్న బాధనే, దీని మీద చర్చ పెట్టాలన్న బాధనే. కానీ ఇదే చివరి మెసేజ్. ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేసినా నేను టీవీలో అయితే టెలికాస్ట్ చేయొద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే టెలికాస్ట్ సరే నేను టెలికాస్ట్ చేయకపోతే వేరే వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. కానీ ఇది ఒక మాస్ హిస్టీరియా అయిపోయి ఆ ప్రాణాలు మనం తీసుకురాలేం. దయచేసి ఆర్టీసీ జేఏసీ నేతలకు విజ్ఞప్తి, మీరు చెప్పండి, ఎవరైనా సస్పెక్ట్ గా తిరుగుతుంటే చేయండి. ప్లస్ ఆర్టీసీలో పనిచేస్తున్న కుటుంబ సభ్యులారా మీరు కనిపెట్టి ఉంచండి. మీ తండ్రో లేదా బ్రదరో ఎవరో ఒకళ్ళు కనుక ఆర్టీసీ పనిచేస్తే డ్రైవర్గా కండక్టర్గా కనిపెట్టి ఉంచండి. వాళ్ళకి ఇటువంటి పని చేసుకోవద్దని చెప్పండి. ఎందుకంటే ఇది ఒక మాస్ హిస్టీరియా. నేను నా కార్మికుల కోసం నేను ప్రాణత్యాగం చేస్తాను అని వాళ్ళు మాస్ హిస్టీరియాలో పోతారు. ఆ కార్మికులు అందరూ తర్వాత బాగానే ఉంటారు. సో దీన్ని
అర్జెంట్ గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు కాదు, అసలు ఇవాళ రాత్రి చట్టం జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భద్రాచలంలో ఒకటైంది, నల్గొండలో ఒక ఇన్సిడెంట్ అయింది, ఆ తర్వాత వరంగల్లో, నర్సంపేటలో అయింది. ఒకటి కాగానే ఒకటి విత్ ఇన్ అవర్స్ లో. సో ప్రభుత్వం ఇమీడియట్లీ గా దీనిపై రెస్పాండ్ అయ్యి చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్షాలు, ఆ చుట్టుపక్కల ఉండే ఆర్టీసీ కార్మికుల వాళ్ళందరినీ కనిపెట్టాలి. ఇది ఒక నేను మళ్ళీ చెప్తున్నా, మాస్ హిస్టీరియా ఇది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర సాధనాన్ని అసాధ్యం సుసాధ్యమైనప్పుడు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏమైనా లెక్క ఉన్నాయి. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు ప్రొటెస్ట్ చాలా మంది చేస్తున్నారు. ఏం చేశారు? 100 రోజుల లోపల రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి బకాయిల నిర్ణయానికి దానికి చేస్తున్నామని చెప్పారు కదా. కానీ రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోలేదు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మంది చనిపోయినారు. సో మళ్ళా దీన్ని ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులారా, దయచేసి మీ వాళ్ళని కనిపెట్టండి. ఎవరికైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఈ కిరోసిన్ డబ్బాలు ఇవన్నీ తీసుకొచ్చి, ఎందుకంటే నరకం అనుభవిస్తారు నిప్పంటించుకుంటే. 10 రోజులు 15 రోజుల పాటు బతకడం కష్టం. 70% 80% కాలితే 10 రోజులు 15 రోజులు, ఒక్కొక్కరు 3 నెలలు బతికి కూడా నరకం అనుభవించి చనిపోతారు. ఈ సమ్మె చాలా చిన్నది, 2-3 రోజుల్లో అయిపోతుంది. ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా దిగిరాక తప్పదు. మాట్లాడదాం. శరత్ గారు, సో చెప్పండి. భావిస్తున్నా, కానీ కొన్ని విషయాలు మనము చాలా నిజాయితీగా మాట్లాడుకోవాలి. వాళ్ళు అడిగిన డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినయేనా కాదా? ఫస్ట్ పాయింట్, మేనిఫెస్టోను ఎప్పుడు డిమాండ్లు తప్పనట్లేదు. నేను ఆత్మహత్యల గురించి నేను ఒక్క మాట దయచేసి నేను అక్కడికి వస్తాను, ఆ టాపిక్ వస్తాను. ఒక్క మాట. ఇప్పుడు ఒక ఎలక్టెడ్ ప్రభుత్వము ప్రజలకి పవిత్రమైన భగవద్గీత, తర్వాత ఖురాన్ అని ఇది చెప్పి, బైబిల్ అని తో ఈక్వలెంట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునితో అది రిలీజ్ చేయించి, దాని ఇంప్లిమెంటేషన్ కు ఒక మినిస్ట్రీ ఉండదా, ఒక డిపార్ట్మెంట్ ఉండదా, ఏదన్నా ఉంటదా? ఉండదా? ఇప్పుడు 20 పాయింట్ ఫార్ములా నోటికి వచ్చిందా చెప్పారు అధికారంలోకి. అలా కాదండి. ఇప్పుడు అది అట్లాంటి కమిటీ అనేది ఒక రాజకీయ పార్టీలు అంతే కదా, అధికారంలోకి రావాలంటే మస్తు చంద్రమండలంగా తీసుకుపోతాం మనుషులు అని కూడా చెప్తారు. నాకు ఒక విషయం ప్లీజ్, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేస్తారు? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పబ్లిక్ మ్యాండేట్ తో, ఎందుకంటే బీఆర్ఎస్ ను ఓడగట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడము అనేది ఒక భూకంపం లాగా వచ్చింది. అట్లాంటి ప్రజా ప్రభుత్వం రాగానే ఏం చేయాల్సింది? ఎన్ని వాగ్దానాలు ఇచ్చినాము, మన ఆర్థిక పరిస్థితుల ప్రకారంగా ఎన్ని అమలు చేయగలము, ఎన్ని ఏ దేశాల్లో అమలు చేయగలము అనే దాని మీద ఒక హేతుబద్ధమైన ఒక నివేదిక తయారు చేసుకోవాలా. అది ఒక మంత్రిత్వ శాఖ ద్వారా చేస్తారా, ఒక అఫీషియల్ టీం ద్వారా చేస్తారా, ఎవరి ద్వారా చేస్తారు అనే దానికి మాత్రం కొంత ప్రత్యేకత ఉంటది. తర్వాత ముఖ్యమంత్రికి పొలిటికల్ సెక్రటరీ ఎందుకు ఉంటాడండి? ఇట్లాంటి పనులు చేయడానికే ఉంటాడు. వాగ్దానాలు అవి ఇవి రకరకాల వ్యవహారాలని. రెండోది, నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఒక చాలా బాధాకరమైన విషయం. నాకు చాలా మంచి మిత్రుడే పొన్నం ప్రభాకర్ నిన్న ఎంత బాధ్యతారహితంగా మాట్లాడండి. దీని వెనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అది అని. ఒక పక్క ఇంత వోలటైల్ సిచ్యువేషన్ లో అట్లా మాట్లాడొచ్చు సంబంధిత మంత్రి? అసలు బుద్ధి ఉందా అసలు? ఇవాళ ఆయనే హీ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రొవోకేటివ్ థింగ్స్. అట్లా ఎందుకు మాట్లాడాల్సి వచ్చి ఒక మంత్రి ప్రొవోకేటివ్ గా ఎట్లా మాట్లాడతాడండి? బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉంటారా? డెఫినెట్లీ ఉంటారు. రాజకీయం చేయని వాడేవాడు. ఆనాడు కేసీఆర్ నేతృత్వం లోపల ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేస్తే దాన్ని వాడుకున్నాడా లేదా? అసెంబ్లీ ఎన్నికలప్పుడు దాని మీద చర్చ చేసినాడా లేదా? ఎట్లా కార్మికుల హక్కులను కేసీఆర్ నేల రాచినాడని, గడిళ్లలో దాక్కున్నాడని అన్నాడా లేదా? ఇవాళ మనం అంతకంటే ఏం భిన్నంగా ప్రవర్తించినట్టు ఈ విషయాలు ఆలోచించాలి కదా సంబంధిత మంత్రి. కనీసం మరి ఇవాళ ఒక పక్క ముఖ్య కేబినెట్ మీటింగ్ అవుతుంది. కేబినెట్ మీటింగ్ లో కేబినెట్ మీటింగ్ లో పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డికి చెప్పి త్వరగా ఏదో ఒకటి చేయండి అంటేనే ఆయన చలించి వెంటనే మంత్రులతో అప్పీల్ చేశాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. నా మాట వింటారా మీరు దయచేసి? వణుకు పుట్టి నేను అనుకుంటా కేబినెట్ మీటింగ్ లో పొన్నం ప్రభాకర్ తిట్టుంటారు. నీకు బుద్ధి ఉందా? అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడినావు? ఏ ఆధారంతో మాట్లాడిన? సరే, ఆ ప్రతిపక్షాలు తిట్టాడు కానీ
కార్మికుల్ని ఏమనలేదు కదా. అంటే ఎందుకు అనాలి సార్? ఇప్పుడు ప్రతిపక్షాలు డెఫినెట్ గా ప్రతిపక్షం అనేది ఆందోళన చేసే వాళ్ళ పక్షంలోనే ఉంటది, దాంట్లో డౌట్ లేదు. అలనాడు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటది. ఇది ఇంతే. ప్రతి వాళ్ళు రాజకీయం చేస్తారు, రాజకీయం చేయకుండా వ్యవహారాలు. కానీ సంయమనం ప్రభుత్వంలో ఉండాలి, మంత్రికి సంయమనం ఉండాలి, మంత్రి ఆలోచించాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని. సపోజ్ 2 క్యాబినెట్ మీటింగ్ లో వస్తుంది, చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, రేపు క్యాబినెట్ సబ్ కమిటీ పెడతారు, తర్వాత ఆయనే ఆ మీటింగ్ లో ఏమన్నాడు, బట్టి విక్రమార్క గారు లేకపోవడం వల్ల చర్చలు జరగలేదన్నారు. మరి ఆ ఉప ముఖ్యమంత్రి కన్నా గౌరవం ఇచ్చాడు, ఆయన వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సమస్యల గురించి ఆయన ఏమన్నా ఆలోచన చేస్తాడేమో. అంటే ఏంటంటే బాధ్యతారహితంగా మంత్రులు మాట్లాడడం కూడా ఒక రకంగా ఈ వాతావరణం వోలటైల్ గా జరగడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఆనాడు కేసీఆర్ అట్లానే మాట్లాడలేదు, ఆర్టీసీ కార్మికుల సమ్మెప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. ఎంతమంది 46 మంది చనిపోయినారు, అదే కదా బాధ. అప్పుడు 46 మంది చనిపోయినారు, మళ్ళీ ఆయన 3 సంవత్సరాల తర్వాత విలీనం అన్నాడు. ఆ విలీనం ఇంతవరకు కంప్లీట్ కాలేదు. అది కరెక్టేనండి. 46 మంది ప్రాణాలు తీసుకురాలేదు కదా. అప్పుడు అడిగినప్పుడు ఇవ్వలేదు, 3 సంవత్సరాల తర్వాత విలీనం అని చెప్పి సార్ జిద్దుకు పోయినాడు. ఆయన జిద్దుకు పోయినాడు, చర్చలు లేవు ఏం లేవు అన్నాడు, అందుకు ఫలితం అనుభవించాడు. అది కరెక్టే సార్. ఈ రకంగా జరిగింది, ఇది తప్పుడు విధానం అని మనం అనుకున్నాం కదా. కేసీఆర్ చేసిన పని తప్పు అని మనం అన్నప్పుడు కేసీఆర్ విధానంలో అయితే మనం ఎట్లా ఒకటి కార్మికులకు సంబంధించి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు. ఇవాళ ఒకటే రోజు 3 ఇన్సిడెంట్ జరిగాయి. ఈ టీవీలో చూసి ఇంకా మా టీవీలు, యూట్యూబ్లు, డిజిటల్ ఇవన్నీ చూసి ఇంకా ఎక్కువ మందికి ఒక మాస్ హిస్టరీ లాగా పోతారు. నా భయం ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏదైనా బట్టలు మార్చుకుంటారు, వేషాలు మార్చుకుంటారు, కానీ ఆత్మహత్య దయచేసి వాళ్ళకి ఎంతో ఆవేదన, ఎంతో జరుగుతుంది. అదే జరిగింది కదా తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోవాల్సి వచ్చింది కదా, మళ్ళా తీసుకురావాలి కదా. చెప్పండి దేవిప్రసాద్ గారు. నేనేమంటున్నా భరత్ గారు, ఇంతకుముందే మీరు చెప్పినట్టు ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకు సమ్మెకు సంబంధించి డెఫినెట్ గా సమస్య పరిష్కారం అవుతుంది. కార్మికులందరూ కూడా ధైర్యంగా ఉండాలి. జేఏసీ ఒకవైపు పనిచేస్తా ఉంది, ఇటు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు పలుకుతా ఉన్నాయి, ప్రజానీకం మద్దతు పలుకుతా ఉంది. దయచేసి మన ఛానల్ ద్వారా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరం కూడా వారికి అపీల్ చేద్దాం. మనము ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. డెఫినెట్ గా మీ సమస్యలు పరిష్కారం అయితే విశ్వాసంతో ముందుకు ఉండేవి మనం అందరం కూడా అపీల్ చేద్దాం భరత్ గారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. కానీ ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఒక్క కొత్త డిమాండ్ కూడా పెడతలేరు భరత్ గారు. వాళ్ళు పెట్టిన డిమాండ్లన్నీ కూడా మేనిఫెస్టో కమిటీ ముందు 2.5 సంవత్సరాల ముందు ఉంచినటువంటి డిమాండ్లే. ఆ 4 డిమాండ్లు మాత్రమే పరిష్కరించమని మార్చి 13న ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు భరత్ గారు. మార్చి 13న నోటీస్ ఇస్తే లేబర్ కమిషనరు యాజమాన్యాన్ని పిలిపిస్తే యాజమాన్యం ఎవ్వరు కూడా స్పందించలేదు. డిమాండ్ రండి ఎండి నాగిరెడ్డి గారికి పంపిస్తే ఏ ఒక్క రిప్రజెంటేటివ్ వచ్చి కూడా కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో రాలేదు. రెండోసారి కూడా పిలిస్తే రెండోసారి కూడా రాలేదు. విధి లేక వాళ్ళు సమ్మెలకు పోతే సమ్మె రేపు పోతామనగా అధికారుల కమిటీ చేస్తారా భరత్ గారు? ఎంత ఇది అంటే నేను ఏమంటున్నా, అదే ఈ బట్టి కమిటీ ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం బట్టి నేతృత్వంలో కమిటీ ముందే వేస్తే అయిపోతుండే. ఇప్పుడు మా ఉద్యోగులకు సంబంధించిన కమిటీ కూడా అట్లే చేసిండ్రు. మంత్రుల కమిటీ అయిపోయినాక, చర్చలు అయిపోయినాక మళ్ళీ అధికారుల కమిటీ చేసింది. ఈ డిమాండ్ల గురించి క్షుణ్ణమైనటువంటి అవగాహన శ్రీధర్ బాబు గారికి ఉంది, పొన్నం ప్రభాకర్ ఉంది భరత్ గారు. ఎందుకంటే ఈ విషయాలు కొత్తవి కావు, చాలా రోజుల నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు. ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు పోయేటువంటి తరుణంలో ఇలా రేపు సమ్మేళనంగా పోయేటప్పుడు ఈ రోజు కమిటీ వేసి, కమిటీ నేను మాట్లాడిన జేఏసీ నాయకులతో వాళ్ళు ఏం చెప్పారంటే, కమిటీ మా నుంచి సమస్యలు తప్ప ప్రభుత్వం నుంచి ఏ స్పందన రాలేదు సార్, 29 డిమాండ్లు పరిష్కారమైనవి అని బయట చెప్తున్నారు, కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎక్కడ కూడా 29 డిమాండ్లు పరిష్కారం చేసినామని పెట్టలేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేసిండ్రు. ప్రభాకర్ గారు ఇంకా దుర్మార్గంగా ఏం మాట్లాడిండ్రు, ఎందుకంటే మా ఉద్యమ సహచరుడు ఇట్లా అనాలంటే బాధగా ఉంటది మా అందరికి కూడా. నేను ఎప్పుడు కూడా వారిని మా మీద ఎన్ని మాట్లాడినా నేను ఎప్పుడు అంత సీరియస్ గా లేదు. ఇవాళ ఏం మాట్లాడిండు, రాక్షసానందం పొందుతున్నాయి ప్రతిపక్షాలు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకని. ఎవరు రాక్షసానందం పొందుతారు చెప్పండి? ఏ ఉద్యోగి అయినా సమస్యలు పరిష్కారం కావాలి, చర్చల ద్వారా పరిష్కారం కావాలి. ఏ ఉద్యోగ సంఘాలకు కానీ, ఏ ఉద్యోగ నాయకులు కానీ, కార్మికులు కానీ
హామీగా సమ్మెలకు ఓరు వెంకట భరత్ గారు. డెఫినెట్ గా ఆవేదనతో అనివార్యంగా ఆఖరి అస్త్రంగా మాత్రమే సమ్మెలకు పోతారు. కానీ ఒక్కటే రోజు సమ్మె అయింది. ఈ సమ్మె మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఉద్యోగుల్ని అటువైపు మనోవేదన తాండూరు చేసుకుంటామని చెప్పి తాండూరుకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు, ఉప్పల్లో ఆర్టీసీ కార్మికులు బౌగోన్లు అవి ఇవి తెచ్చుకొని పెట్టుకుంటే పోలీసులు వచ్చి మొత్తం తీసుకొని ఎత్తుకపోయేది భరత్ గారు. రెండవది, ఏ టెంట్ హౌస్ ఇవ్వద్దు, ఇది చట్ట విరుద్ధమైనటువంటి సమ్మె, ఎవరికి ఏమి ఇవ్వద్దు అని చెప్పి ఒక పోలీస్ అధికారి ఇగో దారుణం. మరి అసలు అది నేను మర్చిపోయినా చెప్పడం. ఇగో కత్తి వెంకట స్వామి గారు, నేను చాలా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా. ఆర్టీసీ ఉద్యోగులు వంట వార్పు చేసుకుంటే టెంట్ హౌస్ బోర్లు ఇవ్వద్దని 2 చోట్ల వికారాబాద్. ఏందండి ఇది? మరీ చిల్లర. ఇది ప్రతిదీ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లేదా వాళ్ళు చేస్తారు అనుకోను, లేదా హోమ్ మినిస్టర్ చేస్తారు. కానీ టెంట్ హౌస్ బోర్లు ఇస్తే కేసు పెట్టారట. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఏం చెప్పారు? రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? నేను 6 గ్యారంటీలు కాకుండా 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం నిరసన హక్కును తెలియజేసే ఇస్తున్నా అనరా. ఆర్టీసీ కార్మికులు నిరసన హక్కు తెలియజేస్తే టెంట్ హౌస్ బోర్డులు ఇవ్వద్దు నిర్బంధించడం ఎంతమేర కరెక్ట్? భరత్ గారు, ఇంకొకటి కూడా, ఎందుకంటే ఇటువంటి చర్యల వల్ల ప్రొవోకింగ్ అయిపోయింది. ఈ ప్రొవోకింగ్ ఆపి నిజంగానే ప్రభుత్వానికి ఇలా ఎంత చక్కగా మాట్లాడింది. కేబినెట్ అయిపోయిన తర్వాత మేము అనుకూలంగా ఉన్నాం, సమస్యలు పరిష్కరిస్తాం, రేపు మాట్లాడతామని చెప్పినాం. ఈ విషయమే నిన్నో మొన్నో పిలిచి అందరిని పిలిచి చెప్పి ఉంటే ఈ సమస్య ఎంత దూరం వచ్చి ఉండేదే కాదు. మీరు ఐఏఎస్ అధికారులతో మాట్లాడుకోండి అని చెప్పారు కదా. ఇదే భట్టి గారు కమిటీ వేసి ముందే మాట్లాడి ఉంటే సమస్యకు ఒక పరిష్కారం దొరికేది కదా. 29 సమస్యలు పరిష్కారం చేస్తున్నాం, మిగతా 3 డిమాండ్ల విషయంలో మేము ఏం ఆలోచించాలో ఆలోచిస్తామనేటువంటి విషయాన్ని ఇవాళ వాళ్ళకి అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. 2000 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి ఇవాళ ఇస్తే అందులో డ్రైవర్లు, కండక్టర్లు ఛత్తీస్గఢ్ కు, జార్ఖండ్ కు సంబంధించినటువంటి వాళ్ళని పెడుతున్నట్టు భరత్ గారు. అట్లాగే మహిళా ఉద్యోగులకి 8 గంటల వరకే డ్యూటీ చేస్తుండే భరత్ గారు. ఇప్పటి వరకు సడన్ గా 11 గంటల వరకు డ్యూటీ మార్చిండ్రు. 11 వరకు డ్యూటీ చేయాలని డిపో మేనేజర్లు మహిళలకు ఆదేశాలు ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో మా ఎంకన్నా మేము అందరం ఆర్టీసీ ఉద్యోగులతో అందరం వాళ్ళు చాలా ఈ సకల జనుల సమ్మెలో వాళ్ళు ముఖ్యమైనటువంటి పాత్ర. మాకు ఆ రోజు 35 రోజుల సమ్మె కేసీఆర్ గారు ఆ రోజు చేసినప్పుడు కూడా వాళ్ళ మీద అటువంటి ప్రకటనలు చేయడం అవన్నీ కూడా మమ్మల్ని కూడా ఎంతో బాధించినాయి. మేము రకరకాలుగా ప్రయత్నాలు చేసినాం. నేను ఏమంటున్నా, ఇవాళ ప్రభుత్వం ఇంత సానుకూలంగా ఉందని ప్రకటించినప్పుడు ఇటువంటి చర్యలకు దిగకుండా ఉండండి. ఒక 2-3 రోజులు ఆగండి. సమ్మె తీవ్రమైతే దాన్ని ఏం చేయాలి, లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఇబ్బంది వస్తే అప్పుడేం చేయాలి ఆలోచించండి. కానీ ఉత్తగానే ప్రొవోక్ చేసి మీరిచ్చిన హామీలే అమలు చేయమని అడుగుతున్నారు. కొత్త డిమాండ్లు కావు. ఇలా ప్రతిపక్షాలను నిందించకుండా ఈ సమస్యకు పరిష్కారం చేయండి అని నేను డిమాండ్ చేస్తున్నా. భరత్ గారు. కత్తి వెంకట స్వామి గారు, ఉద్యమంలో జేఏసీలో మీరు కీలక పాత్ర. మళ్ళా ముందుగా మీతోటి ఏకీభవిస్తూనే నేను ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ కుటుంబాలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చెప్తున్నా. మీతో మేమున్నాం. ఉద్యమంలో నడిచినటువంటి వాళ్ళము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వము, నేను కూడా మేనిఫెస్టో కమిటీలో ఉన్నా. శ్రీధర్ బాబు నేతృత్వంలో ఉన్న దాంట్లో దేవన్న కరెక్ట్, శ్రీధర్ బాబు గారికి పూర్తి అవగాహన ఉంది. నేను కూడా ఉన్నాను. కాబట్టి ఆర్టీసీ కుటుంబాలకు, కార్మికులకు, నేతలకు అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మిగపడకండి దయచేసి. సమస్య చాలా తొందరగా రిసాల్వ్ అవుతుంది. అందరు దానికి కన్విన్స్ అయి ఉన్నారు. ముఖ్యమంత్రితో సహా అందరు కన్విన్స్ అయి ఉన్నాడు. ప్రభాకర్ అన్న కూడా చాలా సానుకూలంగా ఉన్నాడు. ఎవరు కూడా అడ్డమెంట్ గా ఏం లేరు. అయితే కొద్దిగా సమన్వయ లోపం జరుగుతుంది. నేను ఒక మాట మీ ద్వారా ఈ జీనియస్ ద్వారా నేను చెప్తున్నా, ఒకవేళ సమస్య విషయంలో, పరిష్కారాల విషయంలో, ఎందుకంటే అవన్నీ కూడా దేవిప్రసాద్ గారు గుర్తు చేసినట్టుగా, శరత్ గారు అడిగినట్టుగా అవన్నీ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. నేను కూడా సంతకృష్ణ ఉన్నా. కాబట్టి దయచేసి ఆర్టీసీ మిత్రులకు, కుటుంబాలకు, పెద్దలకు నేను చేతులెత్తి నమస్కారం చెప్తున్నా. ఒకవేళ
ప్రభుత్వం అడవెంటిగా ఉంచితే నేను వాళ్ళ పక్షాన నిరాహార దీక్షకు ఆమరణ దీక్ష కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా. నేను కార్మిక పక్షాన్నే ఉంటాను. ఏంది సార్ టెంట్ హౌస్ బోర్డులు ఇవ్వద్దు, మరి చిల్లర ఆర్డర్స్ టెంట్ హౌస్ బోర్డులు ఇస్తే చాలా తప్పు. 2 చోట్ల కేసు పెట్టారు టెంట్ హౌస్ బోర్డులు ఇస్తే. ఇమ్మీడియట్ గా బర్త్ ఐఎమ్ ప్రామిసింగ్ అండ్ ఐ విల్ టాక్ టు ది మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్ళండి. మీరు మీనాక్షి నటరాజన్ దృష్టికి, పిసిసి ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. ఇదేదో ఇప్పుడు ఏంటంటే లోకల్, ఇదేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయిస్తారనుకోరు కానీ. సార్ ఇమ్మీడియట్ గా తీసుకెళ్తాను. కన్సర్న్ పోలీస్ ఇమ్మీడియట్ గా ఆర్డర్స్ విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మేము కూడా వంట వార్పు చేసిన వాళ్ళము, మేము కూడా బతుకమ్మలు ఆడిపించిన వాళ్ళము, మేము కూడా అన్ని చేసినాం. ఒకవేళ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లనే ఆర్డర్ ఇస్తే మేము ఏ కార్యక్రమం చేయలేకపోతాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నేచర్ అది కాదు. సమయం ప్రజాస్వామికంగా చేసుకుని ఇవ్వాలా, నిరసన చేసుకుని ఇవ్వాలా, అది సమంజసం కాదు. ఆ ఇచ్చిన పోలీస్ అధికారాన్ని ఇమ్మీడియట్ గా ఇస్తాము. నేను ఇమ్మీడియట్ గా ఐ టాక్ టు ది కన్సర్న్డ్ మినిస్టర్స్, మా పిసిసి అధ్యక్షులతో కూడా మాట్లాడతాను. దయచేసి కార్మికులకు చాలా సానుకూలంగా మేము ఉన్నాము. అంటే మేము ప్రత్యక్షంగా ప్రభుత్వంలో నేను పాత్ర లేకపోతే చాలా సానుకూలంగా ఉంటే సమ్మె దాకా ఎందుకు పోయిందండి? చాలా సానుకూలంగా ఉంటే అంటే నేనేమంటున్నా అంటే ఒక సమన్వయ లోపం జరిగింది. సమన్వయం ఇప్పటిదాకా రావాల్సింది కాదు, దురదృష్టకరము. సమ్మె వరకు వస్తుందని నేను కూడా ఊహించలేదు. సో ఎందుకంటే నేను 1 వీక్ బ్యాక్ ప్రభాకర్ దగ్గర ఉన్న ప్రభాకర్ గారు ఈ సమ్మె ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసినారు. చాలా సానుకూలంగానే ఉండింది. మరి పరిస్థితి ఎక్కడ చేయి దాటిపోయిందో తెలియదు కానీ సమ్మె వరకు రావడమే దురదృష్టకరము. తప్పనిసరిగా అది సమర్థనీయమేం కాదు. మేము ఇమ్మీడియట్ గా దీన్ని రెక్టిఫై చేస్తాము. ప్రభుత్వంలో మేము ప్రత్యక్షంగా పొజిషన్స్ లేకపోయినా పార్టీ పరంగా మేము మంచి పొజిషన్ లో ఉన్నాము. మేము కార్మికుల పక్షానే ఉన్నాము. దయచేసి కార్మికులు ఎవరు కూడా తొందరపడొద్దని ప్రభుత్వ పక్షాన, పార్టీ పక్షాన చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే 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 శరత్ గారు, విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కు సంబంధించి గవర్నమెంట్ క్రెడిబిలిటీ చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ అవి ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల ఈ గవర్నమెంట్ ప్రతిసారి మా దగ్గర డబ్బులు లేవు, మేము పిచ్చబెత్తుకుంటాం, మాకు ఆవిడ అప్పు ఇవ్వట్లేదు, ఇట్లా మాట్లాడి అసలు ఎట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారంటే విలాసవంతమైన వినండి ప్లీజ్ ఈ మధ్య లాంగ్ బ్యాక్ అన్నారు, ఇప్పుడు అంటలేదు సార్. వినండి నా మాట సార్, ఒక్క సెకండ్ సార్. ఇప్పుడు మీరో నేను మాట్లాడితే దానికి అంత పెద్ద ప్రాధాన్యత ఉండదండి. ఈ ప్రభుత్వాన్ని ఏలే ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడి ప్రభుత్వాలను దిగజార్చే వ్యవహారాలు చేయొద్దు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమున్నా ఏం లేకున్నా ఇట్లా గుప్పెట మూసుకొని ఉండాలా. లేదు అనేటువంటి ఇప్పుడు అసలు మొత్తం కంప్లీట్ గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయింది. ఎవరికి ఏమి చేయలేదు. మీరే వచ్చి అధికారం చెలాయించండి, మీరు డిసైడ్ చేయండి ఏ కార్యక్రమాలు ఆపాలి. తర్వాత నిన్న పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు, మహాలక్ష్మి ప్రోగ్రామ్ పెడుతుంటే ప్రతిపక్షాలకు ఇష్టం లేదు, ఆ ప్రోగ్రామ్ ను ఫెయిల్ చేయడానికని చేసినారు అనే మాట మాట్లాడారు. చెప్పండి, మనము మేనిఫెస్టో కమిటీలో పెట్టి మేము మీకు అది సంపూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం ఈ విషయాలను అడ్రస్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక ఇంచు ప్రొసీడ్ కాకుండా ఇవాళ ఎట్లనండి మనం ప్రతిపక్షాల మీద మన్ను పోస్తానంటే ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన ఉద్యమ సహచరులు మనం ఎట్లా రెస్పాండ్ అవుతామని చెప్పండి ఒకసారి. మనము ఇట్లాంటి ప్రవర్తన కేసీఆర్ చేసినా ఎదురు తిరిగినాం కదా, ఇవాళ రేవంత్ రెడ్డి చేసినా ఎదురు తిరుగుతాం కదా. మనం ఏమైనా ఈ ప్రభుత్వంలోనో ఆ ప్రభుత్వంలోనో భుజం కలుపుకొని పదవుల కోసం ట్రై చేసిన వాళ్ళం కాదు కదా. ఏనాడు కూడా ఉద్యమ స్ఫూర్తిని మాట్లాడుతూ వస్తున్నాం. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కి ఒక మంత్రిత్వ శాఖనన్నా ఏర్పరచు, ఒక అఫీషియల్ టీం నన్నా ఏర్పరచు, ఏదన్నా ఒకటి చేయమన్నాడు. పోనీ లేదు ఒక అడ్వైజర్ ని పెట్టుకొని ఇప్పుడు 20 పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంటేషన్ కి అంజయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఎవరు ఇంద్రసేనారెడ్డితోని ఒక ఇది పెట్టుకొని 20 పాయింట్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసినారు. మీకు అసలు అంటే ఫెస్టివల్ అనొద్దు కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం లాగా లేదు, తెలుగుదేశం ప్రభుత్వం లాగా ఉంది. అన్ని ఒంటెద్దు పోకడలే. అసలు కాంగ్రెస్ కల్చరు ఎక్కడ కనబడుతులేదండి. ఒక సమిష్టి నిర్ణయము, సమిష్టి చర్చ ఏది లేదు. ఇప్పుడు ఇంత రభస ఈ రాత్రి దాకా కేబినెట్ మీటింగ్ పెట్టి ఏం తెలుస్తారు? ఎందుకు ఇదంతా చేసినారండి? అసలు ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద చిత్తం ఎక్కడది? అటు కేరళలో పోయి ప్రచారం చేస్తారు, తమిళనాడులో ప్రచారం చేస్తారు, ఇంకెక్కడ చేస్తారు, అవన్నీ ఎడనో పోతున్నాయి.
అసలు రాష్ట్ర సమస్యల మీద ఎన్నడూ కూర్చొని దీర్ఘంగా చర్చించినట్టు ఉంది చెప్పండి? ఎవరిని అడిగినాడు? అసలు రకరకాలుగా చెప్తున్నారు. గత ముఖ్యమంత్రులు గాంధీ భవన్ కు వచ్చేసేసి పార్టీ కార్యకర్తలను కలిసి పార్టీ జిల్లా వాళ్ళని వీళ్ళని కలిసే సందర్భం ఉంది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వస్తే ఏం చేస్తాడు? ముందు అందరినీ ఫ్లష్ అవుట్ చేస్తాడు. ఎవరు లేకుండా ఉన్నప్పుడు ఒక్క మహేష్ కుమార్ గౌడ్ కలిసి హలో హలో అనుకుంటారు, వెళ్ళిపోతారు. ఇదేనండి ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినా నేను. చాలా రాజిరెడ్డి గారు అమానుషంగా ఉంది. రాజిరెడ్డి గారు ఆర్టీసీ కార్మిక సంఘ నేత ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి గారు నిజానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరపున తిరిగి కార్మికుల కోసం ఆర్టీసీ కార్మికుల్లో ప్రచారం కూడా చేశారు గెలిపించాలని చెప్పి. రాజిరెడ్డి గారు, ఇవాళ 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. రాజిరెడ్డి గారు వినబడుతుందా? రాజిరెడ్డి గారు వినిపిస్తుందా? రాజిరెడ్డి గారు లైన్ ప్రాబ్లం ఉన్నట్టు. ఇప్పుడు సార్ ఇంత క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడినారు కదా, అక్కడ కనీసం విచారవదనం కూడా లేదండి. ఆ పొన్నం ప్రభాకర్ కి నవ్వుతూ మాట్లాడుతున్నాడు. మీరు చూడండి ఒకసారి ఎంత అసహ్యంగా ఉన్నది. వెంకటస్వామి గారు భరత్ గారు చెప్పండి. భరత్ గారు నేనేమంటున్నా, ఎంకన్నా మాట్లాడతాడా? భరత్ గారు చెప్పండి. ఇప్పుడు మంత్రులు నిజంగానే ఇప్పుడు మాట్లాడిన మాటలు ఏవైతే మేము పరిష్కరిస్తామని హామీ ఇవన్నీ ఇచ్చినాయో యాక్టివిటీ అట్లా కనబడడం లేదు. అందుకే కార్మికులకి ఆక్రోశం వచ్చింది. లేకుంటే నిజంగానే ఆర్టీసీ కార్మికులు సంవత్సరం నుంచి నిన్న వాళ్ళు చెప్తుంటే నాకు చాలా విచిత్రమైన, సంవత్సరం నుంచి ప్రతిరోజు తిరుగుతున్నారట. మంత్రుల పేషకు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి, శ్రీధర్ బాబు దగ్గరికి, బట్టి గారి దగ్గరికి తిరిగే తిరుగుతున్నారు. వీళ్ళు 9,200 కోట్ల రూపాయలు మహాలక్ష్మి నుంచి వచ్చినాయని చెప్పింది కదా. ఈ పిఆర్సీకి 4,500 కోట్ల కంటే ఎక్కువగా భరత్ గారు వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు. నేను ఏమంటున్నా, ఒకవేళ ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే చెప్పాలి. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అన్ని అబద్ధాలు ఆడిండు రిటైర్ అయిన ఉద్యోగుల గురించి. ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేసినామని చెప్తున్నాడు భరత్ గారు. మన డిబేట్లలో ఉద్యోగ సంఘ నాయకులు మేము అందరం కూర్చొని అనేక సందర్భాల్లో చెప్పినాం కదా. ఈ 4-5 నెలలు మాత్రమే 700 కోట్ల రూపాయలు విడుదల చేసింది. లేదు 10 ఏళ్ల నుంచి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అని చెప్తా ఉన్నాడు. వెంకన్న నేను రిటైర్ అయినా మాకు సంబంధించిన డబ్బులు వచ్చినాయి. కోదండ రామ్ గారు కూడా తెలంగాణ తర్వాతనే రిటైర్ అయ్యిండు. నేను ఏమంటున్నా, భారం పెరిగింది, రిటైర్మెంట్లు ఎక్కువైనాయి, భారం పెరిగింది. దాన్ని ఎట్లా ఇవ్వాలి? ఇప్పటికైనా 50% ఇచ్చి 50% మేము చదువుతామని చెప్తుంది కదా. ఈ విషయం చెప్తే ఎందుకు మానసిక వేదనతో మరణిస్తారు? జీపీఎఫ్ మేము దాచుకున్న డబ్బు, గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బు మేము దాచుకున్న డబ్బు, ఈ ప్రభుత్వం ఇచ్చేది గ్రాట్యుటీ ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్, ఈ 2 తప్ప మిగతా అన్ని ఉద్యోగులు దాచుకున్న డబ్బులే భరత్ గారు. ఇక అందుకే ఈ 50 రేపు ఏదో 100 రోజుల్లో ప్లాన్ చేస్తామన్నాడు. పొంగులేటి గారు 700 కోట్లు విడుదల చేసినాం, ఇప్పుడు 6,000 ఉన్నాయనేటువంటి తప్పది. ఇప్పుడైనా కనీసం కరెక్ట్ గా చెప్పి ఉద్యోగులను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోమని నేను మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ఆర్టీసీకి సంబంధించినటువంటి ఇష్యూలో ఇవాళ డెఫినెట్ గా ప్రభుత్వం వెంటనే రేపు చర్చలు బట్టి గారు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ మీరు అన్నట్టు ఆవేశంతోనో అక్కడ ఇక్కడ ఇటువంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి. ఆ ఘటనలు ఇంతకుముందే మా వెంకన్న చెప్పిండు చాలా స్పష్టంగా. ఎవరు కూడా కుటుంబాలకు చేతులెత్తి దండం పెట్టాలి, మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. మేము తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు రోజు అర్ధరాత్రి ఫోన్లు వచ్చేటివి భరత్ గారు. ఇక నేను పలానా దగ్గర ఉన్నా చనిపోతా అంటే ఇక మళ్ళా ఆయన ఏ ఊరు పట్టి చేసి కౌన్సిలింగ్ చేసి ఇట్లా రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అందరికి. మీకున్నాయి, మాకున్నాయి, ఎంకనకున్నాయి, అందరికి ఉన్నాయి. కానీ వీలైనంత మేరకు ఎంత చేసినా కూడా చనిపోయింది కదా. తెలంగాణ నేల మీద ఆత్మహత్య అనేటువంటి పదం లేకుండే భరత్ గారు ఉద్యమాలలో. సరే వేరే కారణాల చేత ఎవరు చేసినా కూడా ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలు సక్సెస్ చేయడానికి ప్రాణత్యాగాలు చేసింది. కానీ చరిత్రలో ఎక్కడ కూడా ఒక ఆత్మహత్య జరగలే. ఆ పార్టీలు బిట్రేల్ చేసినా, ఇంకొకటి చేసినా, ఉద్యమాలు విరమించినా మళ్ళీ నిలబడి. ఒకసారి రాజిరెడ్డి గారు లైన్ లోకి వచ్చారు, ఆర్టీసీ నుంచి వర్షం తీసుకున్నారు. రాజిరెడ్డి గారు వినబడుతుందా? వినొస్తుంది సార్. నమస్తే. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ప్రచారం చేశారు కార్మిక సంఘ నేతగా. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 3 ఇవాళ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఏం మెసేజ్ ఇస్తారు మీరు మిగతా ఆర్టీసీ కార్మికులకి? అంటే ఏదున్నా ప్రభుత్వం చర్చల ద్వారా సమస్య పరిష్కరించవలసి ఉండేను.
కానీ పరిష్కరించలేదు. నేను ఈరోజు మైదీపట్నం డిపో మీటింగ్ పోయి వస్తుంటే ఈ నర్సంపేట డిపో ఇష్యూ వచ్చింది. ఎమ్మడే వేమనరేంద్ర రెడ్డి గారి క్యాబినెట్ మీటింగ్ అవుతుంది, వేమనరేంద్ర రెడ్డి గారికి పోయినాను. ఆయన క్యాబినెట్ నా మెసేజ్ పంపించిండు, చనిపోయిన ఫోటో నా మెసేజ్. ఆయనకు మెరుగైన ట్రీట్మెంట్ చేస్తా, స్పెషలిస్ట్ చెప్పి సిటీకి తీసుకెళ్ళమని కూడా చెప్పిండు. ఈ మిర్యాల కూడా తర్వాత అయింది, తర్వాత భద్రాచలం అయింది, భద్రాచలం మిర్యాల కూడా. ఏదున్నా ఆత్మహత్యలు సమస్య పరిష్కారం కాదు. ఆ కేసీఆర్ ప్రభుత్వం మొండలేదు, సమస్యలు పరిష్కరిస్తుంది. ఆత్మహత్యలు ఎవరు చేసుకోవద్దని చెప్పి నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా. ఆత్మహత్యలు చేసుకుంటే మన పిల్లలు, మన భార్య, కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వస్తారు, చూసేవారు ఉంటారు, దిక్కులేని వాళ్ళు అవుతారు. మనం పోరాడదాని. ఈ రేవంత్ రెడ్డి లేకుండా చూద్దాం ఏం చేయరు. బహుశా రేపు చర్చలకు ఆహ్వానించవచ్చు. సబ్ కమిటీ వేసిన మినిస్టర్ తెలిసిండ్రు, ఆఫీసర్ కమిటీ వేసిన మినిస్టర్ కమిటీ చేసిండ్రు. కాబట్టి సానుకూల ముఖ్య అద్దంకి దయాకర్తో కూడా 3 hours మాట్లాడి పాయింట్ టు పాయింట్ చెప్పొస్తుంది. ఇప్పుడు ఒక్కో సమస్యకి ఇంపాక్ట్ ఎంత అవుతుంది ఏం సంగతి మొత్తం 3 hours అద్దంకి దయాకర్తో కూర్చొని చెప్పి ఇప్పుడే ఇంటికి పోతున్నా. బహుశా రేపు సానుకూల సంకేతాలు. ఇప్పుడు మీరు కూడా చాలా సార్లు మంత్రులు కలిసిన ప్రయోజనం దక్కలేదు కదా, మీరే అందరిని అడిగి ఓట్లు అడిగారు. అప్పుడు అడిగిన అదే రేవంత్ రెడ్డి గారి దగ్గర తప్ప పొన్నం గారు చెప్పిన విషయం ఏంటంటే విలీన సమస్య, తర్వాత యూనియన్ రెస్టరేషన్. పొన్నం గారు చెప్పిందంటే ముఖ్యమంత్రి దగ్గర తప్ప ఎక్కడ లేదు, ముఖ్యమంత్రి మధ్య అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి నేను డిపో తిరుగుతూ రూపాయి ఖర్చు లేని యూనియన్ రెస్టోర్ చేయాలని ఎందుకు ఓటు చెప్తున్నా అడుగుతుంటేనే జనరల్ పదవి లేను, రాజీనామా చేస్తాను, న్యూట్రల్ అయినా. ఇప్పుడు యూనియన్ ఐఎన్టీసీ లేరు, ఇప్పుడు లేరు. ఐఎన్టీసీ రాజీనామా చేసినా కానీ కాంగ్రెస్ పార్టీలే కొనసాగుతున్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభిమానిగా వాళ్ళు చెప్తున్నా కూడా దీర్ఘకాలిక సమస్యలు జరిగితే ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది, ఆర్టీసీకి ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, కార్మికులకు ఇబ్బంది. 2001 దీర్ఘకాలిక సమస్య చూసినాం, 2019 దీర్ఘకాలిక సమస్య చూసినాం, 2001 దీర్ఘకాలిక సమస్య తర్వాత వైఎస్ఆర్ చెప్పిండు చంద్రబాబు ఓడిచ్చింది, మమ్మల్ని గెలిపించింది, ఆర్టీసీ కార్మికుల పాత్ర అమోఘం అని చెప్పి. 2019 తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఆర్టీసీ కార్మికుల పాత్ర ఉంది మా గెలుపుడు అని చెప్పి. బట్ ఎప్పుడైనా ప్రభుత్వం చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలి, తెగదాకా రావద్దు. అందుకే నేను 2019 చూసిన మీడియేటర్ లేరు, ఓన్లీ మీ అంతా రాక్షసుడు తప్ప టీఆర్ఎస్ పార్టీ వారు మధ్యవర్తిత్వం చేయలేదు, కోదండరాం చేయలేదు, సిపిఐ పార్టీ చేయలేదు, సిపిఎం చేయలేదు, తెలుగుదేశం చేయలేదు. కాబట్టి సమ్మె జటిలమైంది. కాబట్టి నేను మధ్యవర్తిగా నిన్నర్సంది సమ్మె నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక్కొక్కరితో తిరిగి మాట్లాడుతున్నా. కొలిక్కి వస్తుంది ఎన్ని రోజుల్లో, 1-2 రోజులు అయిపోతుండొచ్చు. ఓకే. ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఇప్పుడు మేము 29 డిమాండ్లు నెరవేర్చామని చెప్తున్నారు మంత్రి. 2 డిమాండ్ల గురించి మరి ఎందుకు కార్మిక సంఘాలు పట్టు? నేనేమంటా 29 చేయకుండా 2 రాదు. 29 మెయిన్ డిమాండ్స్ ఈ 2 అంతేనా? యూనియన్లు మళ్ళా పెట్టాలన్నది ఎందుకు డిమాండ్? దానికి ఎందుకు యూనియన్లు? ప్రభుత్వంలో వెళ్ళినా ఓకే మెయిన్ డిమాండ్, కానీ యూనియన్లు పెట్టాలి ఎందుకు? నేను చెప్పదలుచుకున్న భరత్ గారు, కేసీఆర్ గారు రద్దు చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు యూనియన్ రెస్టోర్ చేయాలి. ఎందుకు చేయాలంటే విలీన కమిటీ మమ్మల్ని పెట్టాలి. విలీన కమిటీలో కార్మికులకు విధి విధానాలు మారుతున్నాయి, ప్రభుత్వాలకు ఆఫీసులకు ఆ విధి విధానంలో కమిటీ మనం పెట్టాలి. విలీన ప్రక్రియ పూర్తయినాక ఆటోమేటిక్ గా యూనియన్లు ఉన్నాయి. కానీ ఒక నియంత్రణ యూనియన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వాలే, ఆ మంచి పేరు తెచ్చుకోవాలని నాకు ఉంది. తర్వాత ఆటోమేటిక్ గా క్లియర్ లేదు. అదే ఆ 29 డిమాండ్లు పక్కన పెట్టండి, ఆ 2 డిమాండ్లు నెరవేర్చండి చాలు అంటారు యూనియన్లు. విలీనం ఇంకా ఉన్నాయి. పే స్కేల్ 2020 మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు వస్తున్నాయి, దానివల్ల ఆర్టీసీ గట్టెక్కింది అంటారు. వాస్తవం కాదా? వాస్తవమే. మామూలుగా ఆవరేజ్ 300 కోట్లు ఇస్తున్నారు, 300 కోట్లు ఇస్తున్నారు. ఇబ్బంది అన్నట్లయితే అండి ఆపుకొని మాట్లాడు. ఆపుకున్నానే ఆపే ఉన్నా. కాబట్టి మహాలక్ష్మి ఆపుకొని మాట్లాడే ఆపిన
మహాలక్ష్మి డబ్బులు ఇస్తుర్రు, ఏదైనా కాదు. సాధ్యం కాదులే. ఒకసారి 350 వచ్చు, 250 వచ్చు, అది చాలా ఒకసారి 200 ఇస్తుర్రు. అర్థమైతలేదు. ఆయన ఏమంటారంటే మహాలక్ష్మి డబ్బులు ఇస్తున్నారు కానీ పిఆర్సీ కావాలి. 21 పిఆర్సీ పోయింది, 25 పిఆర్సీ కూడా పోయింది. వెంకటస్వామి గారు ఇప్పుడు 21 PRC ఇవ్వాలంటున్నాం. అంటే ఎక్కడైతే అంటే ఇప్పుడు టెక్నికాలిటీ ఎక్కడ వచ్చిందంటే ఆయన అన్నట్టుగా మిగతా డిమాండ్స్ 29 అయితే యాక్సెప్ట్ అయ్యాయో దానికి పెద్ద ఆర్థిక భారం లేనటువంటి ఒక అంశము. రెండోది ఏంటంటే ఈ 3 డిమాండ్స్ లో ఒకటి యూనియన్ రిస్టోరేషన్. యూనియన్ రిస్టోరేషన్ అది ప్రామిస్డ్ ఇన్ ద మేనిఫెస్టో, అది కూడా మేనిఫెస్టో ఉంది. యూనియన్ రిస్టోరేషన్ చేస్తామని చెప్పినాం, మేనిఫెస్టోలో చెప్పినాము, అది చేయాల్సిందే. ఇక దాని మీద శశభిషలు ఏం అక్కర్లేదు. రెండోది శరద్ గారు చెప్పినట్టుగా ఇందాక వారు ఒక సలహా చెప్పినారు, దీని ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉంది సార్. నేను స్వయంగా ఈ వాగ్దానాలు ఏవైతే చేసిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానాల యొక్క ఇంప్లిమెంటేషన్ కు ఒక కమిటీ వేసి, ఇప్పుడు రాజస్థాన్ ఉందనుకో, రాజస్థాన్ కు ఒక కమిటీని పంపించిన దాన్ని పరిశీలన కోసం. అప్పుడున్నటువంటి ఓబీసీ ఆల్ ఇండియా చైర్మన్ ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ దానికి చైర్మన్ వేసి నేను కూడా మెంబర్ ఉంటుంది. సో దాన్ని పరిశీలన ఎక్కడి వరకు వచ్చింది ఏందనేది. సో వారు మంచి సలహా ఇచ్చినారు గతంలో ఉన్నటువంటి దాన్ని కూడా డెఫినెట్ చేయాలి. ఇప్పుడు ఆర్టీసీ ఆ 3 చాలా ప్రధానమైనవి. 99% రేపు తేలుతాయి. రేపటికే రేపు సాయంత్రానికి సమయం ముగిస్తేనే విశ్వాసం నాకుంది. నేను కూడా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతాను. బట్టి గారితో, మా పిసిసి గారితో, మా ఇన్ఛార్జి గారితో నేను మాట్లాడతాను. కార్మిక నాయకులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, వీఆర్ విత్ యూ మిత్రులారా. ఎవరు కూడా ఒకసారి థామస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. థామస్ రెడ్డి గారు ఎక్కడ ఎంజిఎం లో ఉన్నారా మీరు? ఇక్కడ మేము అపోలో హాస్పిటల్ సార్. ఓకే ఓకే. ఎవరు భద్రాచలంలో? భద్రాచలం ఒకటి సీరియస్ అక్కడ ఉంది, ఖమ్మంలోనే ఉన్నారు. భరత్ గారు వచ్చిన క్యాండిడేట్ సీరియస్ ఉన్నారు. ఇక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ నడుస్తుంది. వచ్చి కూడా ఒక 25 నిమిషాలు అయిపోయింది. నల్గొండలో ఆత్మహత్య. నల్గొండలో ఆల్రెడీ కిరోసిన్ పోసుకున్నారు, మీరు ఇప్పుడు లాక్కున్నారు. ఇప్పుడు సమ్మె ఇవాళ కాకపోతే రేపు ఆగుతుంది. మీరు కార్మిక సంఘాలు రెస్పాన్సిబిలిటీ కాదా ఈ విధంగా ఆత్మహత్య యత్నాలు చేయకుండా? సరే ప్రభుత్వం అంతే అట్లా ఉంది కాబట్టి మీరు సమ్మెకు పోయినారు. ఒక మాస్ హిస్టరీ లాగా ఇది మారే అవకాశం ఉంది కదా. మీరు ఇంకొకటి ఇట్లా డౌట్ఫుల్ గా ఉన్న వ్యక్తులు, కొంచెం సైకలాజికల్ గా ఇట్లా ఎఫెక్ట్ అయ్యే వ్యక్తులు మీరు తోటి కార్మిక సోదరులకైనా చెప్పండి, వాళ్ళని అబ్జర్వ్ చేయమని, ఇటువంటి పనులకు తప్పకుండా సార్. ఇప్పుడు అన్ని చెప్తున్నాం మేము, ముందు నుంచే అందరికి కూడా గుర్తు చేసినాము. ఇప్పుడు కాదు, 4 రోజుల నుంచి కూడా చెప్తున్నాం. ఎవరు టెంప్ట్ కావద్దు, బాగుండాలి. మన సమస్యల కోసమే మనం చేస్తున్నాము కాబట్టి ఎవరు చేసుకోవద్దనం. ఈ రోజు కూడా జరిగిన తర్వాత అందరు కూడా అనౌన్స్ చేసినాం, అంతా మీడియాలో కూడా చెప్పినాం. అందుకే వాళ్ళని పరామర్శించడానికి వచ్చినాం. ప్రభుత్వంతో కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పియాలని చెప్పి మాట్లాడినాం. మేనేజ్మెంట్ తోటి కూడా మాట్లాడినాం. సో ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. నేను కూడా మీ ద్వారా జీతెరువు గారు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేనేజ్మెంట్ చేసినటువంటి పనులు, తర్వాత ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం మానసిక ఆందోళన, స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఉండడం వల్ల కార్మికులు కొంతమంది క్షణికావేశంలో ఇట్లా చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. దానివల్ల ప్రయోజనం ఉండదు. మన కుటుంబాలు రోడ్డు మీద పడతాయి, పిల్లలు చదువులు దెబ్బతింటాయి. ఎవరు కూడా ఆ విధంగా చేసుకోవద్దు. మనం ఏదున్నా కానీ ఏసీగా చూసుకుంటాం. గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి మన సమస్యలు పరిష్కరించుకుందాం. మీరు ఎవరు తొందరపడొద్దనే మా అభిమతం. సేమ్ టైంలో ప్రభుత్వానికి కూడా, గౌరవ ముఖ్యమంత్రికి కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. ఇవాళ కేబినెట్ లో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, అది స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరికి కూడా ప్రభుత్వం ఇబ్బందులు పడద్దు, యూనియన్లు కూడా ఉండాలి, తర్వాత కార్మికులు బాగుండాలన్నదే ఉద్దేశం. మేము గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి, తర్వాత ముఖ్యమంత్రికి అప్పీల్ చేసినాం. ఎండీ తోటి కూడా, మేనేజ్మెంట్ తోటి కూడా మాట్లాడినాం. ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం సార్. జేఏసీగా మా బాధ్యతనంతా. ఎవరు కూడా నేను ఇప్పుడు కూడా అందరికీ రిక్వెస్ట్ చేసి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరున్నా, అన్నదమ్ములు అక్కజల్లని ఎవరైనా క్షణికావేశాలు పోవద్దు. పోతే బలయ్యేది మనమే. అట్లా కాదు కాబట్టి మనం సాధించుకోవాలి. అలా జేఏసీ ఉంది, తప్పకుండా ప్రభుత్వం మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా ఒక అంగీకారానికి వచ్చారు. రేపు చర్చలు జరిగే పరిస్థితి ఉంటది కాబట్టి తొందరపడొద్దని మీ ద్వారా సరైన చర్య తీసుకొని వాళ్ళకి న్యాయం జరగాలి, మంచి ట్రీట్మెంట్ జరగాలి, వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ధైర్యం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ థామస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అడ్వకేట్ శరత్ గారు,
అదేవిధంగా రాజిరెడ్డి గారు, కత్తి వెంకటస్వామి గారు, దేవిప్రసాద్ గారు, ఆర్టీసీ కార్మికులు ఒక విషయం గమనించాలి. ఇంతకుముందు థామస్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా ఒక అంగీకారానికి వచ్చే దిశగా ఉంది కాబట్టి ఇంకెవ్వరు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయొద్దు. తెలంగాణ రాష్ట్ర సాధన లాంటిది అసాధ్యం అనుకునేది సుసాధ్యమైనప్పుడు ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎంత 2-3 రోజులు అవుతుంది. దీనికోసం మీరు ప్రాణత్యాగాలు చేయడం అన్నది కరెక్ట్ కాదు. సంఘ నాయకులు లేదా కుటుంబ సభ్యులు, ఆర్టీసీలో పనిచేసే ప్రతి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి ధైర్యం చెప్పాలి, వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాలి. ఎందుకంటే ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రాదు, ఆ విషయం గుర్తుంచుకోవాలి. సో ప్రభుత్వం కూడా రేపు బట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ వేశారు కాబట్టి సాధ్యమైన త్వరగా దీన్ని రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.